హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మీనాక్షి అయితే పల్లవికి కాఫీ తీసుకుని వెళ్తుంది. అప్పటికే పల్లవి నిద్రపోయి కనిపించడంతో ఇక మీనాక్షి అయితే పల్లవి దగ్గరగా వెళ్లి తన తల మీద నిమురుతూ తన చేతిని తీసి ముద్దు పెట్టుకుంటుంది. ఇన్నాళ్ళ నుంచి నువ్వు నా కన్న కూతురువని తెలియలేదు, ఇక నా కూతురువని తెలిసిన దగ్గర నుంచి నిన్నొక్క క్షణం కూడా విడిచి ఉండాలని లేదు. అమ్మ పల్లవి, నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటావో అంటూ ఇక మీనాక్షి అయితే పల్లవికి దగ్గరగా పల్లవిని నిమురుతూ ఇక తన చేతిని ముద్దాడుతుంది. ఒక్కసారిగా పల్లవి స్పృహలోకి వచ్చేసరికి ఇక తన చెయ్యి మీనాక్షి చేతిలో ఉండడం చూసి కోపంతో రగిలిపోతుంది. ఏయ్, నువ్వేంటిక్కడ? మళ్ళీ ఇదో కొత్త నాటకమా అంటూ ఇక పల్లవి అయితే మీనాక్షిని అసహించుకుంటుంది. ఇక మీనాక్షి పల్లవితో, చూడమ్మ పల్లవి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకొక నిజం చెప్పాలి, నేనే నీ కన్న తల్లిని అంటూ ఇక మీనాక్షి అన్న మాటలకి ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. లేదు, నువ్వు నా కన్న తల్లివి కానే కాదు, మా అమ్మ రాజేశ్వరి అంటూ ఇంకా పల్లవి అయితే కోపంతో మీనాక్షి మీద అరుస్తూ ఉంటుంది. ఇక మీనాక్షి, లేదమ్మా లేదు, నేనే నీ కన్న తల్లిని అంటూ ఇక మీనాక్షి అయితే పల్లవిని దగ్గరగా తీసుకుని ఇక తన నుదుటి మీద ముద్దు పెడుతుంది. ఒక్కసారిగా పల్లవి ఇక మీనాక్షిని దూరంగా నెట్టేసరికి ఇక కింద పడిపోతుంది. అలా మీనాక్షి కింద పడిపోవడంతో అదే టైంలో వచ్చిన అవని అమ్మా అంటూ ఇక మీనాక్షిని పైకి లేపుతుంది. ఇంతలో అవని అయితే పల్లవి దగ్గరకొచ్చి పల్లవి చెంప పగలకొట్టి, నీకసలు బుద్ధుందా? తల్లితో ఇలా అయినా ప్రవర్తించేది అంటూ ఇక అవని అయితే పల్లవి చెంప పగలకొట్టడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి, ఈ మీనాక్షి నా కన్న తల్లా అంటూ ఇక పల్లవి ఆశ్చర్యంగా అడుగుతుంటే అవని, అవును మా అమ్మే, మీ అమ్మ. ఎన్ని రోజుల నుంచి ఈ నిజాన్ని నీకు ఎందుకు చెప్పలేదో తెలుసా? ఇదిగో ఇలాగే నువ్వు ఆవేశపడతావని. అయినా నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం. మీనాక్షి అమ్మే మనిద్దరి కన్న తల్లి అంటూ ఇక అవని చెప్పిన నిజంతో ఒక్కసారిగా పల్లవి కుప్పకూలిపోతుంది. ఇక అప్పుడే ఇక పల్లవి, ఓ నాకు అర్థమైంది, ఎలాగో మా మామ్ లేకపోయేసరికి ఇదిగో ఈ మీనాక్షిని నాకు కన్న తల్లిని చేసి నాకున్న ఆస్తి మొత్తాన్ని కొట్టేయాలని చూస్తున్నారు కదూ. చూడండి, మీ మాయమటలు అలాగే మీ అబద్ధాలు ఎన్నటికీ నమ్మను. వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ పల్లవి అయితే ఇక ఇద్దరిని బయటకు గెంటేసి మొహం మీద తలుపు వేస్తుంది. ఒక్కసారిగా పల్లవి ప్రవర్తనకి అవని అయితే చాలా కోపాన్ని చూపిస్తుంది. కానీ అక్కడే ఉన్న మీనాక్షి, అమ్మా అవని, నువ్వు తనని ఏమీ అనమాకు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనని పెంచింది పెద్ద చేసింది రాజేశ్వరినే కదా. ఇప్పుడు ఉన్న పలంగా నేనే తన కన్న తల్లినని చెప్పి పల్లవిని బాధ పెట్టలేను, తనని నా దగ్గరికి తీసుకోలేను. ఏదో ఒక రోజు తన నన్ను అర్థం చేసుకుంటుంది, నా ప్రేమతో తనని మళ్ళీ నా దగ్గరికి రప్పించుకుంటాను అంటూ ఇక మీనాక్షి మాట్లాడిన మాటలకి అవని అయితే బాధపడుతూ మీనాక్షిని హత్తుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఇక పల్లవి అయితే, ఓ మై గాడ్, ఒక్క క్షణం నిజంగానే ఆ మీనాక్షి చెప్పిన మాటలు నిజమనుకున్నాను. నాకొచ్చిన డ్రీంలో కూడా ఆ మీనాక్షిని అమ్మ అంటూ హత్తుకున్నాను. అలా ఎప్పటికీ కాకూడదు. వీళ్ళందరూ కలిసి కావాలని మరో కొత్త నాటకాన్ని మొదలు పెడుతున్నారు. మామ్ని నా నుంచి దూరం చేసి వీళ్ళు నాకు దగ్గర వాళ్ళని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని నేను నమ్మను అంటూ ఇంకా పల్లవి తన మనసులో అనుకుంటూ ఇక టేబుల్ మీద పెట్టిన కాఫీని చాలా కంగారుగా తాగుతూ నోరు కాల్చుకుంటుంది. ఇక అప్పుడే వాష్రూమ్ నుంచి బయటికి వచ్చిన కమల్ పల్లవి నోరు కాలడం చూసి గట్టిగా నవ్వుతాడు. నీకాస్త నిదానంగా తాగొచ్చు కదా, నీ చేతిలో నుంచి ఆ కప్ ని ఎవరు తీసుకుంటారు అంటూ ఇక కమల్ అయితే పల్లవితో మాట్లాడుతుంటే, ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు, కాలిందని కాస్త కూడా నీకు బాధ లేదా అంటూ ఇంకా పల్లవి అయితే కమల్ మీద చిరాకు పడుతూ తను కూడా వాష్రూమ్ లోకి వెళ్లిపోతుంది. ఇక కమల్ అయితే, నీలాంటి దానికి ఇది చాలా చిన్నదే, ఇంతకంటే నీకు పెద్దవే జరగాలి. ఎందుకంటే ఆ నోరు తెరిస్తే ఎవరి మనసుని బాధ పెడదామని ఎదురు చూస్తూ ఉంటావంటూ ఇక కమల్ అయితే పల్లవి మీద కోప్పడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా బయట చూస్తే ఇక మీనాక్షి అయితే పల్లవి కోసం తనకిష్టమైన అన్ని రకాల టిఫిన్స్ ని చేస్తూ ఉంటుంది. అది చూసిన అవని, అమ్మా ఎందుకమ్మా ఇదంతా అని అంటుంటే, అదేంటవని అలా మాట్లాడతావు, పల్లవికి
ఇష్టమైన టిఫిన్స్ అన్నీ రెడీ చేశాను. ఇంతవరకు ఏనాడు కూడా నా చేతులతో తనకి ఏమీ పెట్టలేదు అని అంటుంటే ఇక అప్పుడే వచ్చిన చక్రధర్, ఇప్పుడైనా నువ్వు చేసినవన్నీ పల్లవి తింటుందని ఎలా అనుకుంటున్నావు మీనాక్షి అని అడగడంతో ఇక మీనాక్షి కూడా, అవునండి, మీరు చెప్పింది కూడా నిజమే. తనకి నచ్చినవన్నీ చేశానే కాని నేను చేశాను అంటే తనెట్టి పరిస్థితుల్లో వీటిని తిందు. మరి వీటిని తను తినాలంటే నేనేం చేయాలి అంటూ మీనాక్షి అయితే ఇక అమాయకంగా వాళ్ళని అడుగుతుంది. అక్కడే ఉన్న అవని నవ్వుతూ, అమ్మా నువ్వేం బాధపడకు, ఇవన్నీ పల్లవి తినాలి అంతే కదా, నేను చూసుకుంటాను, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ ఇక అవని అయితే అక్కడి నుంచి మీనాక్షిని పంపిస్తుంది. కొంతసేపటి తర్వాత పల్లవి బయటికి వచ్చి ఏం జరుగుతుందా అని ఇక కిచెన్ వైపు చూస్తుంది. ఇంకా కిచెన్ లో చాలా రకాల టిఫిన్స్ చూసి ఒక్కసారిగా పల్లవి ఆకలిని తట్టుకోలేక, ఏంటి ఇన్ని టిఫిన్స్ చేశారు, ఎవరైనా చుట్టాలు వస్తున్నారా, ఒక్క టిఫిన్ చేయడానికి చాలా చిరాకు పడతారు, అటువంటిది ఒకేసారి ఎన్ని రకాల టిఫిన్సా అంటూ ఇంకా పల్లవి అయితే వాటిని ఆతృతగా చూస్తుంది. ఇంకా అవని అయితే, చూడు, ఆకలిగా ఉంటే పెట్టుకుని తిను, అంతేగాని ఇలా క్వశ్చన్స్ చేయకు అంటూ ఇక అవని అయితే పల్లవిని కోపడుతున్నట్టుగానే పల్లవి వైపు దొంగ చూపులు చూస్తుంది. ఇక పల్లవి అయితే అవని ఆ మాట అనడంతోనే ఆలస్యం. వెంటనే టిఫిన్ ప్లేట్ తీసుకుని గబగబా అన్ని టిఫిన్స్ ని వడ్డించుకుని తినబోతూ ఉండగా ఇక ఇంతలో కమలొచ్చి పల్లవి చేతిలో ఉన్న టిఫిన్ ప్లేట్ ని తీసుకుంటాడు. ఒక్కసారిగా పల్లవి, బావా అది నేను పెట్టుకున్నది అని అంటుంటే, అవును నువ్వే పెట్టుకున్నావు, కానీ ముందు మొగుడికి పెట్టాక తర్వాత పెళ్ళాలు తినాలి, అది కూడా నీకు తెలీదా, మూసుకుని మళ్ళీ పెట్టుకో అంటూ ఇక కమలైతే పల్లవి ప్లేట్ ని తీసుకుని బయటకైతే వచ్చేస్తాడు. ఇక పల్లవి కమల్ వైపు చూస్తూ పళ్ళు నూరుతూ తను మళ్ళీ టిఫిన్ ని పెట్టుకుంటుంది. ఇక ఆ టిఫిన్ తింటూ, ఈరోజు అవని అక్క చాలా బాగా చేసింది, సూపర్ గా ఉంది అంటూ ఇక పల్లవి అయితే చాలా ఆతృతగా టిఫిన్ తింటూ ఉంటుంటే అక్కడే ఉన్న కమల్, హలో హలో, నీ చేతిలోంచెవడు ప్లేట్ ని లాక్కోళ్లే, కాస్త నిదానంగా తిను అని అంటుంటే ఇక పల్లవి, అది కాదు బావా, ఎప్పుడూ ఒకే రకమైన టిఫిన్ చేసి మన ఇంట్లో ఎన్ని రకాల టిఫిన్స్ చూసేసరికి ఆగలేకపోయాను, పైగా ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టమైనవి, ఆకలిగా ఉండేసరికి తింటున్నాను, అయినా టేస్ట్ కూడా చాలా బాగుంది కదా అంటూ పల్లవి కమల్తో మాట్లాడుతుంటే ఇక కమల్ అయితే, అవునవును టేస్ట్ కూడా బాగానే ఉంది, కానీ కాస్త చూసి తిను, ఇప్పటికే బయటికెళ్తుంటే నిన్ను మా అక్క అని అడుగుతున్నారు అంటూ ఇక కమల్ అయితే పల్లవికి కాసేపు సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా దూరం నుంచి చూస్తున్న మీనాక్షి తన మనసులో ఆనందపడుతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే భరత్ అయితే ఆఫీస్ కి బయలుదేరుతూ ఉంటాడు. భరత్ ని చూసిన ప్రణతి, భరత్ మనం మన ఇంటికి ఎప్పుడు వెళ్తాం అని అడుగుతుంటే ఇక భరత్, మనిల్లేంటి, ఇదేగా మనిల్లు అని ఇక ప్రణతిని అడగడంతో ఒక్కసారిగా ప్రణతి, చూడు భరత్, నువ్విలా మాట్లాడుతుంటే నాకు అస్సలు నచ్చట్లేదు, రోజు రోజుకి నా ఓపిక సహనం నశిస్తుంది, చూడు, నెల రోజుల వరకు అత్తయ్య ఫోటో ముందు దీపం పెట్టాలని చెప్పడంతో నేను కూడా మౌనంగా ఉండిపోయాను, కానీ ఇప్పుడు నెల రోజులు దాటింది కదా, మావయ్య కూడా వెళ్ళిపోయారు, ఇక్కడే ఎందుకు మనం అని అంటుంటే ఇక భరత్ అయితే, చూడు, నాకిక్కడ కొన్ని జ్ఞాపకాలున్నాయి, వాటిని వదిలి వెళ్ళాలంటే నా వల్ల కాదు, నాకు ఇక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేదు, చూడు, అయినా మనిల్లేంటి మనిల్లు, ఇదే మనిల్లు అంటూ భరత్ మాట్లాడుతూ ఉంటే ఇక ప్రణతి, చూడు భరత్, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఎక్కువగానే ఊహించుకుంటున్నావు, ఇది రాజేశ్వరి అత్తయ్య ఇల్లు, అంటే ఈ ఇల్లు పల్లవిదవుతుంది, అంతేగాని మనదెందుకవుతుంది, పల్లవి ఇక్కడి నుంచి మనల్ని వెళ్ళమని చెప్పకముందే మనం వెళ్ళిపోతే బాగుంటుంది అంటూ ఇక ప్రణతి మాట్లాడిన మాటలకి ఇక భరత్ అయితే, చూడు ప్రణతి, నువ్వేదేదో ఊహించుకుని అనవసరంగా టెన్షన్ పెట్టుకోకు, పల్లవి సిస్టరే చెప్పింది ఈ ఇల్లుని నా ఇంటిగా చూసుకోమని, అయినా నేను రాజేశ్వరి అమ్మకి తలకొరువు పెట్టాను అంటే ఒక విధంగా రాజేశ్వరి అమ్మకి నేను కన్న కొడుకుతో సమానం, మరి అట్లాంటప్పుడు తన ఇల్లు నాదే కదా అంటూ ఇక భరత్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ప్రణతి షాక్ అయిపోతుంది. ఏంటి భరత్, రాను నీకు ఆశలు ఎక్కువైనట్టున్నాయి, ఇది
నువ్వు సంపాదించిన ఆస్తి కాదు, అలా అని నీకు ఎవరో ఇచ్చిన గిఫ్ట్ కూడా కాదు. అనవసరంగా మరొకరు దాని మీద నువ్వు ఆశపడుతున్నావేమో అని అంటుంటే భరత్, నేనెవ్వరి దాని మీద ఆశపడట్లేదు. నాదని చెప్తున్నాను అంతే. చూడు, నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్ళాలి అనుకుంటూ భరత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రణతి అయితే భరత్ మాటలకి ఆశ్చర్యపోతూ, అంటే భరత్ ఇక అత్తయ్య దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకోడా? మరి అక్కడ అత్తయ్య ఒంటరి వాళ్ళు అయిపోయారే, ఈ విషయాన్ని అర్జెంటుగా అవని వదినికి ఫోన్ చేసి చెప్పాలి అంటూ ఇక ప్రణతి అయితే తన మనసులో అనుకుంటూ ఇక అవనికి ఫోన్ చేస్తుంది. జరిగిందంతా అవనితో చెప్పడంతో ఇక అవని చిన్నగా నవ్వి, చూడు ప్రణతి, ఒక విధంగా భరత్ నిజమే చెప్పాడు. అది నీ అత్తవారిల్లు, నువ్విక అక్కడే ఉండాలి అని అంటుంటే, ఏంటొదినా నీకేమైంది? నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇది నా అత్తవారిల్లు, ఎన్నటికీ కాదు. మీనాక్షి అత్తయ్య ఎక్కడుంటే అదే నా అత్తవారిల్లు అని మాట్లాడుతూ ఉంటే ఇక అవని, చూడు ప్రణతి, నువ్వనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నువ్వు అనుకున్నది తప్పు. నాన్న రాజేశ్వరి అత్తయ్యకి కూడా భర్తే, అంటే నాన్న ఇల్లు భరత్కి కూడా ఇల్లే కదా, మరది నీకు అత్తవారిల్లే అవుతుంది కదా, ఎందుకిదంతా అంటూ ఇక అవని అయితే ప్రణతికి నచ్చ చెప్తుంది. ప్రణతి, ఏంటో మీరందరూ ఏదేదో మాట్లాడుతున్నారు, నాకేమీ అర్థం కావట్లేదు. ఒక్కదాన్నే ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోతున్నాను అంటూ ఇక ప్రణతి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి అవని అయితే, చూడు ప్రణతి, నిదానంగా నీకే అలవాటవుతుందిలే. భరత్తో గొడవ పడకు, అలాగే వాడితో కలిసి ప్రేమగా ఉండడానికి ప్రయత్నించు అంటూ ఇక అవని అయితే ప్రణతికి నచ్చ చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా ఇంకా పల్లవి అయితే బయట అటు ఇటు తిరుగుతూ మొబైల్ని చూస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి పల్లవికి వాళ్ళ ఆఫీస్ మేనేజర్ నుంచి కాల్ అయితే వస్తుంది. ఒక్కసారిగా మేనేజర్ ఫోన్ చూసి, పల్లవి, ఏంటయ్యా ఇంత లేటుగా చేశావు? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇంతకీ ఆ ఫైల్స్ అన్నీ వచ్చేసాయా అని అంటుంటే ఇక మేనేజర్ అయితే, మేడం, ఫైల్స్ అన్నీ వచ్చేసాయి, కానీ వీటి మీద మీ సంతకం ఎన్నటికీ చెల్లదు. దీని మీద భరత్ సార్ సంతకం పెట్టాలి అని అంటుంటే ఇక పల్లవి కోపంతో రగిలిపోయి, ఏం మాట్లాడుతున్నావు? అది నా కంపెనీ, దాని మీద ఆ భరత్ గడి సంతకం పెట్టడమేంటి? నీకేమన్నా మతిపోయిందా అని అడుగుతూ ఉంటే, సారీ మేడం, మీకు తెలీదేమో, భరత్ సారే ఈ కంపెనీలకి అలాగే ఈ ఆస్తులకి ఏకైక వారసుడు. ఆల్రెడీ మేడం అనౌన్స్ చేశారు కదా అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక పల్లవి అయితే మేనేజర్ మాటలకి షాక్ అయిపోతుంది. ఏంటి, మామే అనౌన్స్ చేశారా? అసలు మీరు ఏం చూసలే మాట్లాడుతున్నారు అని అంటుంటే, మేడం, ఆల్రెడీ మీ ఫ్యామిలీ లాయర్ వచ్చి ఇది అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. పైగా రాజేశ్వరి మేడం ఇచ్చిన లెటర్ చూసిన తర్వాతే మేం కూడా భరత్ సారే ఈ కంపెనీ ఎండి అని నిర్ధారించాం అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి కోపంతో రగిలిపోతుంది. ఏంటి, ఆ భరత్ గడు కంపెనీ ఎండీనా? అంటే ఆస్తులన్నిటికీ వాడు వారసుడా? వాడు డాడ్కి కొడుకు కావచ్చు, కానీ రాజేశ్వరి అమ్మ కడుపున పుట్టలేదు కదా, మరి ఆస్తులన్నిటికీ వాడెందుకు వారసుడవుతాడు అంటూ పల్లవి అయితే ఇక కోపంతో రగిలిపోతూ, నేనిప్పుడే కంపెనీకి వస్తున్నాను అని అంటుంటే, మేడం, మరి లాయర్ని కూడా పిలిపించమంటారా అని అనడంతో, పిలిపించండి, ఆయనతో కూడా మాట్లాడాలి, అసలు మామిదంతా ఎందుకు చేసిందో తెలుసుకోవాలి అంటూ ఇక పల్లవి అయితే చాలా కోపంగా ఆఫీస్కి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా ఇక మీనాక్షి అయితే అవనితో, అమ్మా అవని, ఉదయం పల్లవి నేను చేసిన టిఫిన్స్ తింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే ఈరోజు తనకి ఇష్టమైన కూరలు వండుతాను అంటూ మాట్లాడుతూ ఉంటే ఇక అవని అయితే, అమ్మా ఎందుకమ్మా ఇదంతా? నువ్వు చేసే పనికి పల్లవి కనీసం నిన్ను గుర్తించటం లేదు అని అంటుంటే, చూడమ్మా, బిడ్డలు కోపంగా ఉన్నారు కదా అని తల్లి కూడా వాళ్ళ మీద కోపాన్ని చూపిస్తే ఎలా చెప్పు? నువ్వేం ఆలోచించకు, నేను చూసుకుంటాను అంటూ అని మీనాక్షి అయితే ఇక అవనిని కూర్చోపెడుతుంటే అక్కడే ఉన్న చక్రధర్ని చూసిన అవని, నాన్న, అమ్మ చూసారా? ఒక్కసారిగా పల్లవి తన కన్న కూతురని తెలిసేసరికి ఎక్కడలేని ఓపిక వచ్చేసింది.
పైగా తను ఎంత సంతోషంగా కనిపిస్తుందో అంటూ అవని అయితే చక్రధర్తో మాట్లాడుతుంటే అప్పుడే వచ్చిన అక్షయ్, అవును అవని, ఇంట్లో అందరం కూడా సంతోషంగా ఉన్నాం. నాన్న మాత్రమే కోమాలో ఉన్నారు. ఆయన కూడా కోమా నుంచి బయటికి వస్తే చాలా సంతోషంగా ఉంటుంది అంటూ ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే అక్షయ్ మాటలకి అవని అయితే, అవునండి, మీరు చెప్పింది కూడా నిజమే. మావి గారు కోమా నుంచి బయటికి వస్తే మళ్ళీ ఎప్పట్లాగే మనం సంతోషంగా ఉంటామంటూ ఇక పల్లవి అవని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మీనాక్షి, చూడండి అల్లుడు గారు, ఖచ్చితంగా అన్నయ్య గారు మళ్ళీ సృహలో నుంచి బయటికి వస్తారు. అలాగే ఎప్పట్లాగే మనందరం సంతోషంగా ఉంటామంటూ ఇక మీనాక్షి అక్షయ్కి కాఫీ అయితే ఇస్తుంది. ఇక అక్షయ్ కాఫీ తీసుకుని, ఇదంతా మీకెందుకు, అవని చూసుకుంటుంది కదా అత్తయ్య అంటూ ఇక అక్షయ్ మీనాక్షితో చెప్పడంతో, మీనాక్షి, పర్వాలేదు బాబు, నా పిల్లల కోసం నేను చేస్తున్నాను, ఇందులో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ ఇక మీనాక్షి అయితే అక్షయ్తో చెప్పి ఎప్పట్లాగే కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే ఆఫీస్కి వెళ్ళిన పల్లవి వాళ్ళమ్మ రాజేశ్వరి సీట్లో భరత్ని చూసి కోపంతో రగిలిపోతుంది. చాలా ఆవేశంగా, ఏయ్ నువ్వేంటిక్కడ అంటూ కోపంగా అడుగుతూ ఉంటే ఇక భరత్, సిస్టర్, రాజేశ్వరి అమ్మ ఎంత మంచిదో మీకు ఇంకా అర్థం కాలేదా? నన్ను ఈ కంపెనీకి ఎండీని చేసింది. నేనావిడ కడుపున పుట్టకపోయినా ఆవిడ యావదాస్తికి నన్ను వారసుని చేసింది అని ఇక భరత్ చాలా సంతోషంగా పల్లవితో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవి కోపంగా ఇక భరత్ మీద చేయెత్తుతుంది. అప్పుడే ఇక వెనుక నుంచి లాయర్, ఆగమ్మ పల్లవి అని గట్టిగా అరవడంతో ఇంకా పల్లవి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ ఉన్న లాయర్ని చూసి, ఏంటిదంతా, మీరు మా ఫ్యామిలీ లాయర్ కదా, మరి మీరు ఆస్తి మొత్తానికి ఈ భరత్ వారసుడని చెప్పడమేంటి అని అంటుంటే ఇక రాజేశ్వరి బతుకున్నప్పుడు లాయర్ దగ్గరికి వెళ్లి ఏదైతే మాట్లాడిందో, ఏదైతే చెప్పిందో అదంతా కూడా ఇంకా పల్లవితో చెప్పడం మొదలు పెడతాడు. ఇక రాజేశ్వరి అయితే లాయర్ని కలిసి, చూడండి, నా యావదాస్తికి వారసుడు భరత్ అని భరత్ పేరున మార్చమని వీలునామా రెడీ చేయమంటుంది. దాంతో లాయర్, ఏంటి మేడం, ఆస్తి మొత్తం భరత్ పేరు మీద రాయమంటున్నారు, కానీ మీకు పల్లవి మాత్రమే కన్న కూతురు కదా అని అంటుంటే, లేదు, పల్లవి నా కూతురే, కానీ భరత్ కూడా నా కన్న కొడుకే. కావాలంటే ఈ హాస్పిటల్ సర్టిఫికేట్స్ చూడండి అంటూ ఆ రోజు తనకి డెలివరీ అయిన రోజు ఎవరైతే పుట్టారో ఆ సర్టిఫికేట్స్ ని ఇక లాయర్కి చూపిస్తుంది. అది చూసిన లాయర్ గారు కూడా, అవును మేడం, అంటే మీ యావదాస్తికి వారసుడు భరతే కదా మేడం అని అంటుంటే, అవును, నా ఆస్తులకి భరత్ మాత్రమే వారసుడు అని ఇక లాయర్కి ఆస్తి మొత్తానికి కూడా భరత్ని వారసులుగా చేసేలాగా ఇక వీలునామాని రెడీ చేయమంటుంది. అలాగే వాటి మీద సంతకాలు కూడా పెడుతుంది. ఇది అఫీషియల్ గా నేను చెప్పిన రోజు అనౌన్స్ చేయాలి అంటూ ఇంకా రాజేశ్వరి అయితే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక లాయర్ జరిగిందంతా పల్లవితో చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. మరి ఈ నిజాన్ని నాకు చెప్పకుండా ఇలా నేరుగా ఆఫీస్కొచ్చి ఎందుకు చెప్పారు అని అడగడంతో, మేడం, రాజేశ్వరి మేడమే నేను చెప్పిన రోజు ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో అందరి ముందు అనౌన్స్ చేయమన్నారు, కానీ నేను అనౌన్స్ చేయడానికి వచ్చేసరికి మేడం లేరు, అదే మనకి బాధ అంటూ ఇక లాయర్ దగ్గరున్న కొన్ని సర్టిఫికేట్స్ని అలాగే ఆస్తి తాలూకా వీలునామాని ఇంకా పల్లవికైతే చూపిస్తాడు. ఒక్కసారిగా పల్లవి అదంతా చూసి కోపంతో రగిలిపోతుంది. ఇక అక్కడే ఉన్న భరత్ అయితే ఆ హాస్పిటల్ సర్టిఫికేట్స్ చూసి, ఏంటి, నేను రాజేశ్వరి అమ్మ కొడుకునా అని ఆశ్చర్యంగా చూస్తుంటే ఇక ఉదయం పల్లవి తనకి మీనాక్షి మాట్లాడిన మాటలైతే గుర్తుకొస్తాయి. అంటే ఆ మీనాక్షి చెప్పిందంతా నిజమా, నేను తన కన్న కూతున్నా అంటూ ఇక పల్లవి అయితే ఆలోచనలో పడుతుంది. భరత్ కూడా తన కన్న తల్లి రాజేశ్వరి అన్న నిజాన్ని తెలుసుకుని మరింత కుమిలిపోతాడు. అలాగే, చూడండి సిస్టర్, మిమ్మల్ని దూరం చేసుకోలేకే అమ్మ ఈ నిజాన్ని బయట పెట్టలేదనుకుంటా. మిమ్మల్ని అమ్మ లేకపోయినా ఆ లోటు లేకుండా నేను చూసుకుంటాను అంటూ ఇక భరత్ మాట్లాడుతుంటే, ఎవర్రా నువ్వు నన్ను చూసుకునేది? మోస్తునే తీసుకుని నన్ను నువ్వు చూసుకుంటావా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాన్రా? నేను వీటికి నమ్మను. ఇదంతా ఒక అబద్ధం. ఈ ఆస్తి మొత్తానికి నేను మాత్రమే వారసురాల్ని. నేను ఆ మీనాక్షి కూతుర్ని
కానే కాదు అంటూ ఇక పల్లవి అయితే కోపంతో గట్టిగా అరుస్తుంది. పల్లవిని చూసినా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక రానున్న ఎపిసోడ్స్ లో పల్లవి మీనాక్షిలిద్దరూ ఒక్కటవుతారా? ఇక అవని పల్లవికి ఎలా బుద్ధి చెప్పబోతుంది? ఇప్పటికైనా పల్లవిలో మార్పు రాబోతుందా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.